దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 32, 33 వచనాలు. 32, 33 వచనాలు అందరూ చదువుకుందాం, అందరూ కలిసి. చాలు చాలు. ఇక్కడ 32వ వచనములో మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల అదొకటి. 33లో మీకు మేలు చేయువారికే మేలు చేసిన ఎడల. మాటలు వినండి అమ్మా. అంటే దేవుని వాక్యం, మాటలు అంటే దేవుని వాక్యమే. మాట్లాడేదాన్ని బట్టి మరొకసారి పెన్ను ఉంటే మీరు రౌండ్ చేసుకోవచ్చు. లూకా సువార్త 6వ అధ్యాయములో, లూకా సువార్త 6వ అధ్యాయం 32, మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల. 33, మీకు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల. ఎక్కువ ఇదే జరిగేది లోకంలో. మనం పోతే వాళ్ళు కూడా మనకు వస్తారు, మనం పోతే వాళ్ళు కూడా మనకి వస్తారు. మనం ఏమన్నా ఇస్తే మనకు కూడా వాళ్ళు ఇస్తారు. మాట్లాడండి, కొట్లాడారునా? బాగున్నారు కదా అందరూ? రైట్. ఇది అన్యోన్య సహవాసమా? ఇప్పుడు నిన్ను ప్రేమించినోని నువ్వు ప్రేమిస్తేవి, తదిమ వాళ్ళను ప్రేమించలేదు, అంతే కదా అక్కడ మాట్లాడేది. నీకు ఎవరన్నా మేలు చేస్తే వాళ్ళకు నువ్వు మేలు చేస్తేవి, తదిమ వాళ్ళని ఇడిచిపెడుతుంది, అంతే కదా, ఇడిచిపెట్టినట్లే కదా. ఇప్పుడు నీకు సరిపోని వాళ్ళకు సరిపోని వాళ్ళను పెన్ను తీసి వెళ్ళి పెడతావు. ఇప్పుడు నీకు అనుకూలమైన వాళ్ళతోనే ఉంటావు. ఇప్పుడు రాత్రి ఒక కూడికి ఉంది అనుకోండి ఒక ఇంటికాడ, ఆ ఇంటికాడ నీకు అనుకూలం కాకపోతే అడిగి రావు. నీకు అనుకూలమైన వాళ్ళు అయితే నాకు అనిపిస్తుంది దేవుని సహనము ఎంత గొప్పది, దేవుని ఓర్పు ఎంత గొప్పది. అందుకే నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు క్షమించు అని నేను నిన్ను అడగను. అయిపోయింది నాకు అర్హత, ఇక శిక్ష మాత్రమే నాకు అవసరం. ఏది చేసినా శిక్షించు, నా తండ్రివి నీవే కదా, దాని ద్వారా నేను బాగుపడాలి. ఉదాస్తమానం చేయడము క్షమించడం, చేయడము క్షమించడం, చేయడము క్షమించడం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల, మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన ఎడల. మరి తదిమ వాళ్ళు
నేను అనుకుంటాను లోకంలో ఈ పెద్ద పెద్ద సంఘాలు లేకపోతే పెద్ద పెద్దోళ్ళు గొప్ప బోధకులు అని ఇట్లా పేర్లు ఉంటాయి కదా, వీళ్ళందరూ యేసు ప్రభువు కంటే గొప్పవాళ్ళు ఏమో అని నాకు ప్రశ్న వస్తుంది ఒకసారి. ఎవరికంటే మోయ్ ఎవరికంటే గొప్పవాళ్ళు? యేసు ప్రభువు కంటే గొప్పవాళ్ళు. మొన్న ఉపవాస ప్రార్థనలో కొన్ని మాటలు చూపాను మీకు. నిర్గమకాండం 22, నిర్గమకాండం 21లో కూడా ఉన్నది ఆ మాట. ఆయన న్యాయాధిపతి. దేవుడు అనగా ఎవరు? మాట్లాడాలి. దేవుడు అనగా ఎవరు? న్యాయాధిపతి. న్యాయాధిపతి మాత్రమే కాదు కానీ సమాధాన అధిపతి కూడా ఆయన. న్యాయాధిపతి మాత్రమే కాదు, సమాధాన అధిపతి కూడా. ఆయన వచ్చిందే సమాధానం ఇవ్వడానికి. ఆ ప్రభువు వచ్చింది సమాధానం ఇవ్వడానికే. ఇక నిన్ను శిక్షించేకైతే ఆయన ఎందుకు దేవుడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే దుష్టులను చంపేది, మంచోళ్ళను కాపాడేది. అది సరికాదు కదా. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మంచోళ్ళు ఎవరు లేరు. అంటే నీతిమంతులు ఎవరు అంటే అందరూ కూడా పాపులే. మత్తయి 9:12 చదవండి ఒకసారి. మీకంటే ఎక్కువ ఉంది స్వార్థం, నాకు నిద్ర. అయితే బాగా వినండి, నేను ఎవరిని పిలువ వచ్చి తిని, ఇక ఇతడు పాపము నుంచి విమోచింపబడి పాపము నుంచి విడుదల పొంది క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇక ఎవరిని వందనీయుడు. నాకు వెళ్ళుడని కొంచెం ఎవరిని పిలిచా? చదవండి ఆ మాట, అందరూ చదవండి. 12వ వచనం. అక్కడ ఆగుదాం. నేను ఎవరిని పిలువ వచ్చి తిని, ఎవరిని పిలువ రాలేదు. ఒకవేళ నీతిమంతుడవై ఉంటివి అనుకుందాం. నువ్వు నీతిమంతుడవై ఉంటివి అనుకుందాం. యా జాబితాలో లేవు అంటే ప్రభు పిలుపులో నీవు మాట్లాడు. నీ కాతగులో మాట్లాడండి. నువ్వు ఏ పిలుపులో లేవు? మనము యోహాను పత్రిక తీయద్దు కానీ చెప్తాను ఊక. యోహాను పత్రిక, యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, ప్రకటన గ్రంథం తనకు ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాసినటువంటిది. అయితే మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనలను, ఇది సత్యము. ప్రేమించుట అనేది ప్రభు ద్వారానే నేర్చుకున్నాం మనం. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిన్ను ప్రేమించినోడిని నువ్వు చెప్పినట్లు వినటోని మాత్రమే నువ్వు దగ్గర పెట్టుకుంటువి, మాట్లాడిస్తువి. నీకు మేలు చేసినోడికే మేలు ఇస్తువి. పర్వాలేదు ఎప్పుడన్నా వస్తే ఇవ్వండి, మనకు కూడా ఇస్తాడు, ఇట్లటోళ్ళనైతే మనం చూసుకున్నాలా అని అంటువి. మరి దేవుని ప్రేమ ఎరగని వారు, తెలుసుకోలేని వారు ఎప్పుడు ఎరగాలంటే ఎవరు ప్రేమించాలి? యేసు ప్రభు ఒక మాట అన్నాడు అక్కడనే 9:18లోనే. వైద్యుడు ఎవరికి అవసరము? వైద్యుడు ఎవరికి అవసరము? రోగికి. పాప రోగానికి వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. నేను చెప్పగలుగుతున్నా, అరకొర మనసు కలిగి అరకొర మనసు కలిగి ఏమంటే
అరకొర మనస్సు కలిగి అసంపూర్ణంగా గనక నువ్వు జీవిస్తే నువ్వు చీకటి సొత్తువే, వెలుగు సంబంధివి కాదు. ప్రభు ఏది చేసినా నీకు నాకు మనందరికీ పరిపూర్ణంగా, నువ్వు ఎట్టిదానవైనా ఆమె మీద నువ్వు ప్రకాశించొద్దని చెప్పాడా సూర్యునికి? ఆమె ఒక పనికి మాలింది ఎలుతురు ఇయ్యొద్దన్నాడా? అరే జవాబు రాదు. చెవులు ఉన్నాయా లేదు మీకు? అవునా? హనుమంతు అనేటోడు చాలా పనికి మాలినోడు, ఆయన మీదకి వెలుతురు పోవద్దు అని చెప్పి పంపిస్తాడా? దేవుని ప్రేమ పరిపూర్ణమైనది. అందుకొరకే నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను, పూర్ణము పూర్ణము పూర్ణము. అందుకొరకే మహిమ నుండి అధిక మహిమకు, బాగా గుర్తుపెట్టుకోండి, మహిమ నుండి అధిక మహిమ. మనము రోజు రోజుకు ప్రభు యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు యొక్క పునరుత్థాన శక్తి బలమును అనుభవించినట్లయితే నీకు శోధనలు ఎక్కువైతాయి. ఎవరు ప్రభువు మాటను బట్టి జీవించాలనుకుంటారో, యవన స్త్రీలు కావచ్చు, యవనస్తులు కావచ్చు, మధ్య వయస్సు కలిగిన అమ్మవారు కావచ్చు, అన్నోళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాక్యానుసారముగా జీవించే కొలది నీకు పోరాటం ఎక్కువ అవుతుంది, యుద్ధం ఎక్కువ అవుతుంది. పోరాటం లేని వారు సైనికులు కాదు, వారు శత్రువుని జయించలేరు, అనుభవం రాదు. కనుక నేను ముగిస్తాను తొందరగానే. దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చినాడు, బాగా గుర్తుపెట్టుకోండి, సమాధానం ఇవ్వడానికి. దీనిని భాగాలు పంచుకుంటే కుదరదు. చూడండి ఆయనకు ఏమని పేరున్నదో, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, పై మాటలు గాక అధిపతి అనే మాట కనపడుతుంది చూడు అక్కడ ఆయనకు. చూడండి ఆ మాట దొరికిందా? అన్నీ వద్దమ్మా, అన్నీ వద్దు. అధిపతి అనే కాడ ఏమిటికి అధిపతి? అది పాయింట్. ఆయన న్యాయాధిపతి, ఆయన సైన్యాధిపతి, ఆయన న్యాయాధిపతి, ఆయన సైన్యాధిపతి. అంత మాత్రమే కాదు కానీ సమాధాన అధిపతి. మరుందా నీకు సమాధానం? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురంటే ఇప్పుడు మీరు అంటారు, ఏమంటారు? అరే దుంకండి ఇంకటికి, అరే తండ్రి ఒక పెదులతోనంటే అయిపోయి ఆయనకి అర్థమవుతుంది. మనమేం తక్కువ వాళ్ళమా? ఒక పెదులతోనంటే అయిపోయి ఆయన అర్థం చేసుకుంటాడు. తండ్రి గట్టిగా నద్దండి, ఒక అట్లా అంటే కూడా అర్థం చేసుకుంటాడు. ఆయనకేం కనపడదా మనము ఇంత లేచిన వాళ్ళము? మీకే చెప్పేది, తండ్రి ఏ తిప్పలుంటే కదా మీకు గప్పున పలుకుతారు. ఎవరైనా క్షమించింటే కదా నోరు ముచ్చుకొని ఉండేది. ప్రియులారా, ఆయన నిన్ను క్షమించాడు కనుక నువ్వేం చేయాలి? ఆయన నీ పాప పరిహార పత్రమును తీసివేశాడు కాబట్టి నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి. ప్రభు నేర్పింది ఇదే. చాలా కష్టం అండి ఇది, చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల, అది సమాధానమేనా? అది ఏమనరు? అది సమాధానమేనా? అందుకొరికి ఒక పరిపూర్ణమైన మాటను చూపిస్తాను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం.
మనము నువ్వు ఉందమ్మా మనమా? నేను గుడ్డోడినమ్మా ముందే. అది 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 పాయింట్. ఇప్పుడు ఇక్కడ వెలుగు యొక్క లక్షణం ఏమిటంటే అన్యోన్య సహవాసం. చెడేది మంచేది చూపిస్తుంది వెలుగు యొక్క లక్షణం. కానీ వెలుగును పొందిన నీవు వెలుగును గుర్తించని వారిని, ఇప్పుడు ఇక చూడండి, వెలుగుకు మహిమ ఎప్పుడు? రైట్. వెలుగు వచ్చినప్పుడు ఏది పోతుంది? రైట్. ఏ వ్యక్తిలోనైనా చెడు ఉంటే దానిని తీసివేసేటందుకు నువ్వు ప్రయత్నపడాలి. కానీ ఇప్పుడు ఇది గలీజ్ ఉంది, ఇది పారేసినావు. ఇంకోటి తీసుకుంటే ఏదో ఒక రకంగా గలీజ్ ఉంది, ఇది పారేసినావు. ఎన్నా గట్టి ఎన్నాయా? ఇంకోటి తీసుకుంటేవి ఏదో ఒక రకంగా గలీజ్ ఉంది, పారేస్తవి. ఏదో ఒకటి గలీజ్ ఉండనే ఉంటుంది. అన్ని పారేస్తే మరి ఏదో వాడుకుంటావు? పనికి రాని పాత్రయని పారవేయకుమా. పనికి రాని పాత్రయని నన్ను పారేయద్దు. అని పారేయటకు రాలేదు, కడుగుటకే వచ్చాడు. అన్యోన్య సహవాసము. అమ్మ నీకుందా అన్యోన్య సహవాసము? ఒక పక్క నిన్ను రక్షిస్తూ రక్షణ లేని వారి కొరకు జాలి చూపుతున్నాడు ఆయన. ఒకరిని రక్షిస్తూ మరి ఒకరిని రక్షణ లేని వారిని కొరకు జాలి చూపుతున్నాడు ఆయన. ఎవడును నశింపవలనని ఇచ్చింపక. నేను చెప్పగలుగుతున్నాను చూడండి, చాలామంది సువార్త చేసేకి పరిగెత్తుతారు. ఏం చేసేకి? ఏం చేసేకి? సువార్త అంటే ఏమి? మంచి వార్త. అంటే మంచి వార్తలో ఏ వార్త ఉండదు? దుర్వార్త ఉండదు. మనం ఇట్లా చేసుకుంటూ పోతాం అనుకో, ఇన్ని కాళ్ళు చెప్పేదేసి ఎట్లా ఎవరు ఇన్ని కాళ్ళు చెప్పేదే షయ్యర్ కాదు, అంత శాస్త్రాలు ఇన్ని కాళ్ళ దగ్గరే ఉండేది. అది దుర్వార్తనా కాదా? ప్రభు అంటాడు, నువ్వు మాటి మాటికి ఆయనను జ్ఞాపకం చేసుకుంటే క్షమిస్తావు. నేను చూస్తాను కదా కుటుంబ ప్రార్థనల కాడ కలరు అందరూ ఏమి ఏ ఎక్కువ దానవాను, అంత ఎక్కువ దానవాను, అంత ఎక్కువవాడవాను. ఎవడరా నీకు నేర్పింది? సైతాన్ గాడు. ఎవరు నీకు నేర్పింది? అవ్వ. అవ్వది ఎప్పుడు కలిపి చెప్పడమే. గంటు పోతుందా వస్తే? గంటు పోతుందా వస్తే? నిన్న ఆయన పిలిచాడు, సమస్త జనులారా అనే దాంట్లో నువ్వు ఉన్నావు, నేనున్నాను, మనందరం ఉన్నాము, లోకం ఉంది. నేను పాపులనే పిలువచ్చుని అన్నాడు. నీవున్నావు, నేనున్నాను, మా ఇల్లుంది, మీ ఇల్లుంది, మన తాతోళ్ళ ఇల్లుంది, అందరి ఇల్లుంది. భేదం ఏముంది? ఏ భేదమును? చూడండి రోమా 6:23. రోమా 6:23. దొరకలేదా? గట్టి చదవమా. అంటే అంటే ఏమన్నమాట హనుమంతయ్య గారు? రాసుకుంటావా? ఏ భేదమును లేదు. రంగులో తేడా, బతుకులో తేడా, ఇల్లు కట్టుకునే దాంట్లో తేడా, రకరకాల వాటిలో తేడా ఉండొచ్చు, కానీ పాపములో మాత్రము భేదము లేదు. ఏ భేదమును లేదు. ఇంకా అందరూ అంటే అందరూ అంటే భూమి మీద ఎవరు లేడు. అందరూ అందరూ చదువమ్మా. కనుక చివరికి వస్తే 26, 27, 28లో చివరి మాట అక్కడ కిందికి వస్తే చదువమ్మా. ఇంకెవరు చదవరా?
ఎప్పుడు నేర్చుకుంటారు చదివేది? అక్కడే మా 6వ అధ్యాయంలోనే. కరుణాధారముగా బయలుపరచను. ఇంకా ఇంకా అట్లనరా? విశ్వాసము మనం అప్పుడప్పుడు పాడతాం. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్త ఓ యేసు ప్రభు, కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచు, విసుకాక పరుగెత నేర్పో. వినయముతో నేను నీ వైపు చూచు. నేను ముగించే ముందు ఒక 5 నిమిషాల లోపల క్లుప్తమైన మాటలు చెప్తాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను. గాంధీ మహాత్ముని దగ్గరికి ఒక కొడుకు, తల్లిదండ్రులు, ముగ్గురు వచ్చారు. వస్తే ఆయనకు బాబుని చూపించి, పిల్లోని చూపించి, వినాలి మీరు బాగా, బాబుని చూపించి, అయ్యా చెప్పవశము కాదు, రాత్రి ఆదో పగులేదో తెలదు, ఒకటే తినడం తీపి, తినడం తీపి 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 మాకు యాసరికి వచ్చి నీ దగ్గరికి తోలుకొచ్చామే, నువ్వేం చెప్తావో చెప్పు అని అంటే, గాంధీ మహాత్మా గారు అన్నారు, మీరు 10 రోజులైనాక రండి అన్నాడు. ఎన్ని రోజులైనాక చెప్పండి? సరే, పెద్ద మనిషి మాటను ఏమనలేక పోయినారు పిల్లోని తోలుకొని. 10 రోజులైనాక వచ్చినారు. వచ్చి బాబుని పిలుచుకొని ఏం చెప్పినాడు. ఇంకా మీరు పోండి అన్నాడు. పోతూ కొంచెం ఊరు దాటుతూనే, ఆగు, అంత లేచిన పెద్ద మనిషి 10 రోజులకు రమ్మన్నాడు, కారణమేమో అడగల అని మరి వెనక్కి వచ్చినారు. వచ్చి, అయ్యా నువ్వు 10 రోజులు వాయిదేసావు కదా, ఎందుకొరకు వాయిదేస్తూ, దేని కొరకు మాకు చెప్పాలి అని అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నేను మీ అబ్బాయి కంటే ఎక్కువ తినేటోని తీపిని అది మానుకొని చెప్తున్నాను. ఈ 10 దినాలు అది మానుకొని. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, ఏదైనా నువ్వు మేలు చేయాలంటే మీరు ఏది చేసినా ప్రభు పేరిట చేయండి అన్నమాట సత్యమే. మనం ప్రభు పిల్లలం కనుక ఏదో ఒకటి చేయాలనే ఆశ మనకు ఉంటుంది, తృష్ణ ఉంటుంది, ఆ దప్పిక, ఆ దాహం ఉంటుంది. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నమాట వాస్తవం. కానీ సమాధాన పడకుండా ఇరుగు పొరుగు వారితో నువ్వేం చేసినా చెల్లదు అది. ఇప్పుడు ఆడ కొంచెంమంది యూత్ ఉన్నారు, చిన్న పిల్లలు, వాటికి పోయినారు, ఇక్కడ నుంచి అక్కడ పోయినారు. నేను వాళ్ళని తిట్టింది లేదు, సందర్భాన్ని బట్టి చెప్తాను. నాతో సమాధానం లేకుండా, నాతో కలవకుండా, మాట్లాడకుండా నువ్వేం చేస్తావురా సువార్త? నేను సందర్భాన్ని బట్టి చెప్తున్నా అంతే, అర్థం కావడానికి. మోటు సామెత చెప్పాలంటే గురువుకి పంగనామం పెట్టే పని ఇది. ఎవరికి? మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును?
పరిపూర్ణ స్థితి మనకు ఎప్పుడు వస్తుంది అని అంటే, ఆయన ఏం చేశాడో అది చేయడానికి ఐఆమ్ రెడీ అనాలి. భక్తులంతా, పాత నిబంధన భక్తులంతా ప్రభు పిలిచినప్పుడు అంత చిత్తం అన్నారు, మేము రెడీగా ఉన్నామన్నారు. యాకోబు పత్రిక, రాత్రి పూట బయట లోపల కూర్చోలేను, ఎక్కువ ఉడక చెమట. తీయండి యాకోబు పత్రిక. రెండవ అధ్యాయము 8వ వచనం. అన్నోళ్ళు చదవండి గట్టిగా. చాలు చాలు, మరి చదువు. ఇప్పుడు సువార్త ఏడుండదు చెప్పు. ఓ పెద్ద మంచి, నిన్నే అడిగేది. సువార్త ఏడుండదు చెప్పు. బజార్లో ఉండదే, పొరుగు వాని దగ్గర ఉండదా? ఏడ ఉండదు. నువ్వే, ఇది ఎవరు ఆజ్ఞ? నువ్వు కర్నూలు నుంచి రాసుకొని వచ్చావునా? చెప్పు గట్టిగా. అంటే నువ్వు రాసుకొని వస్తావా? చదువు ఆ మాట. ప్రేమించుమను ప్రాముఖ్యమైన ఉండు మళ్ళీ చదువు. లేఖనములో ఉన్నట్టి అన్నావు, బాగుంది. ఏ ఆజ్ఞను? ఏ ఆజ్ఞను? అకాయ్ ఊగుసుకుంటామమ్మో, మాకేం తెలుస్తుంది మోటోళ్ళకి. న్యాయమే. ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల, మొదటి యోహాను పత్రిక తీయండి. ఇది ఎట్లా పట్టుకో, మొదటి యోహాను పత్రికది. ఐదు రెండు ఉండు, రత్మన్న చదువు. 5:2 ప్రేమించుచు ఆయన ఆజ్ఞ ఏది? యాకోబు పత్రికకు రండి, అది అట్లా పట్టుకో. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞ, ప్రేమ ప్రాముఖ్యమైనది. లోకంలో భార్యాభర్తల ప్రేమ కొరకు ప్రభువు రాలేదు, అన్నదమ్ముల ప్రేమ కొరకు రాలేదు, సహోదరుల ప్రేమ కొరకు రాలేదు, ఇరుగు పొరుగు వారి ప్రేమ కొరకు రాలేదు. నువ్వు పాపివి, నువ్వు అపరాధివి, నువ్వు దోషివి, అయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అది మిక్కుటమైన ప్రేమ, అది మిక్కుటమైన ప్రేమ. అందులో క్రీస్తు ప్రేమ, ఇందులో ప్రేమ ఉన్నది అంటాడు. ఎక్కడ? అదే మొదటి యోహాను పత్రిక చూడి, 4వ అధ్యాయము. బాగా గుర్తుపెట్టుకోవాలి, వినకపోతే నష్టపోతారు. అన్నా చదువు. దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు. మనము ఒకరినొకరు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల ఎవరున్నారు? ఆ ప్రేమలో ఎవరున్నారు?
పక్కనోడిని ప్రేమిస్తున్నావా? నువ్వు అనుకూలంగా వెళ్ళిపోవద్దు. వాళ్ళు మనోళ్ళు కాదన్నా, మనకు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళ అవిశ్వాసులు. ఇతని త్యాగ యేసుక్రీస్తు కంటే గొప్పడా ఈ వాక్యం పట్టుకొని వర్రెకపోనికి ఎవరు నీకు నేర్పింది? ఎవరు నీకు నేర్పింది? ఇంట్లో లేరు అవిశ్వాసులు? ఇంట్లో లేరు అవిశ్వాసులు? అరే ఏమనరు? ఏమ్మా మీ ఇంట్లో అవిశ్వాసులు ఉన్నారా లేదా? అరే ఏం మాట్లాడరు? అవిశ్వాసులు ఉన్నారా లేదా నీ ఇంట్లో? నేను అడిగితే దేవమ్మని, నీ భర్త అవిశ్వాసిగా బతికినా విశ్వాసిగా బతికినా? గట్టి చెప్పా. అట్లా కాపురం చేసినావా లేదా? తప్పించుకుంటావా? ఎంతమంది కొడుకులు మందిరానికి వస్తారు, వాళ్ళతో మాట్లాడతలేవా? ఏయ్ ఏడవై సువార్త చేస్తావు పోయి దొరను. డూపొద్దండి, టూపొద్దు. ఈ ఆజ్ఞను నెరవేర్చిన ఎడల మనం మంచోళ్ళమా చెడ్డోళ్ళమా దేవుని దృష్టిలోనా? మనుషులు ఎదురుగా అయితే నువ్వు పొందవు వాడు పొందని ఇలా, నీకంటే మంచోడు నానంటావు, నాకంటే మంచోడు నువ్వు అంటావు. ఇది లోకం తంతు. కానీ దేవుని ఎదుట మనం ఎవరు పనికి? ఇది వాస్తవం. కనుక ఒకటి తూకంగా మాట్లాడేటప్పుడు వెనక ముందు 4 దిక్కులు చూసుకోను. ఏ లోపం లేనివాడు బరువు మోసుకొని పోతాడండి. ఏసేపు అదే బరువు మోసినాడు, అందుకొరకు ఫలించడి కొమ్మ అని ఉన్నది. ఏసేపు అయితేనే సరిపోతాడు అని ఎందుకడ గ్యాప్ వచ్చింది అని అంటే, ఏసేపు ఎవరు కొడుకు? సుజాతమ్మ ఎవరు కొడుకు ఏసేపు? అమ్మా ఇంకా పాలు కాగబెట్టి చెప్పేసేది ఒకటేనా? ఏసేపు ఎవరు కొడుకు? తల్లి రాహేలు. గ్యాప్ ఎందుకు వచ్చింది? గుడ్రాలయ్యింది. ఎందుకొరకు గ్యాప్? అది ఆయనకు తెలుసు. ఆ కార్య సంకల్పము జరిగే సమయపానికి ఈమెకు గర్వము అనగాలి, నేర్చుకోవాలి పాఠము. అప్పుడు నేను గర్భము తెరవాలి, అప్పుడు ఏసేపు వస్తాడు, అనుకూలంగా నా కార్యానికి సఫలమవుతాడు. అందుకొరకే ఆయా సందర్భాలలో భక్తుడు బైబిల్ గ్రంథంలో కార్యము అనే దాని గురించి చాలా మాటలు ఉన్నాయి. కార్యము సఫలము చేసే నీకు మహిమ. నన్ను అడిగితే ప్రభు అయిన యేసు క్రీస్తునందు గొప్పవారు ఎవరు అని అంటే, శత్రువుని క్షమించేవాడు, శత్రువుని ప్రేమించేవాడు. శత్రువుని ప్రేమించే మనసు నీకు లేదు అంటే యేసు ఎవరు నీకు అర్థం కాలేదు. అదే అన్యోన్య సహవాసం. ఇది ఎట్లా పాడతారో నాకు తెలియదు. నిండు మనసుతో ఆరాధింతును. యా మనసుతో అంటే నాకు తెలకంటి అనుప నిండు మనసు అంటే నిండు మనసు కాదు, నిండు మనసు. ఆ మాట యెహోషువను గురించి, కాలేబును గురించి బాగా స్పష్టంగా వ్రాయబడ్డది. నిండు మనసుతో అతడు మాత్రమే పూర్ణంగా దేవుని అనుసరించాడని. కనుక నేను చెప్పగలిగేది ఏమిటంటే, నాకు కష్టమే, మీకు కష్టమే. అయితే యేసు వైపు చూడాలి మనం. ఆయన జ్ఞాపకం చేసుకుంటే వాటికి తనకలాడి ఇంకేం చేస్తావప్ప, ఇంకా దేవుడు చెప్పినట్టే. మరి వాటికి పరిపూర్ణంగా ఒప్పుకునేది లేదు. ఈ అప్పగంట ఏమో ఆడ నేలకు బీకేళ్ళ. మెట్టుకు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు ఈ మాట తీసివేయబడలేదు. మదర్ తెరీసా తనున్న స్థలంలో నుంచి ముందు పరిచర్య చేయడానికి వెళ్తే
ఒక దేవాలయము దాటిపోవాలంట, అదేనంట రోడ్డు, ఇక మరీ లేదట దారి. ఆ పూజారి ఈమెను అటు పోయినప్పుడల్లా బహు భయంకరంగా చెడ్డ మాటలు తిట్టేవాడట. ఎందుకు వచ్చిన గొడవల ఎట్లన్నా పోదామని చూస్తే వేరే మార్గం లేదు, ఇటే పోయేది. అన్నిటిని భరిస్తూ జరిగిపోయింది. కొద్ది రోజులకు ఆ దేవాలయం నుంచి అతడు బయటికి నెట్టివేయబడ్డాడు. అడుక్కొని తినడం మొదలుపెట్టాడు. ఈమెకు ప్రశ్న వచ్చింది, ఈరోజు తిట్టేవాడు లేడే? అడిగింది. అమ్మ, ఆయన వారం అవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను ఈ మధ్యలోనే విన్నాను వాట్సాప్లో. అప్పుడు ఆమె రోడ్డెమ్మడి, ఆ సిటీలో రోడ్డెమ్మడి పరిగెత్తుతూ ఉందంట. ఒక చోట లయలేని స్థితిలో బాధతో దేహి అని అడుక్కుంటుంటే ఈమె అక్కడికి వెళ్ళి, నాయన ఎన్ని రోజులైంది నువ్వు వచ్చి, అసలు ఆడ కనబడడమే లేదు అని చేతులు పట్టుకొని లేపి, ఇక నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు నా దగ్గరికి రా, తీసుకొని పోయి ఆయనకి అన్ని పరిచర్యలు చేసి తన దగ్గర ఉంచుకుంటే అతడు మాట్లాడిన మాట ఏమిటంటే, అమ్మా, నేను నిన్ను ప్రేమించలేదు కదా, ఎందుకు ఇంత ప్రేమ బాగా వినండి, ఆడపిల్లలకు చాలా ప్రాముఖ్యం సువార్తమ్మ. మాకు అక్కర్లేదంటే మాకు కూడా అవసరమే. మీరు విన్నట్లే ఉంటుంది, విడిచిపెట్టినట్లే ఉంటుంది. విడిచిపెట్టకుండా ఉంటే ఖచ్చితంగా అనుసరిస్తారు. మీరు చేయని పని అంటూ లేదు. మీరు ఏదైనా పట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అద్భుతం అది. అమ్మా, నేను నిన్ను ప్రేమించలేదు కదా, ఎందుకు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు? నేను ద్వేషించిందే ఉంది కానీ ప్రేమించలేదు అని అంటే ఆమె చెప్పింది, అయ్యా, నేను నిన్నెంత ప్రేమించాను, ప్రభువు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించాడు, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. అయితే ఇది క్రీస్తు ప్రేమనా అన్నాడు. వెంటనే అతడు, మరి నేను యేసుక్రీస్తును నమ్మాలి అంటే ఏం చేయాలి అంటే వివరంగా అంత చెప్తే అతడు బాప్తిస్మం పొంది ఆమె దగ్గరనే ఉండవలసి వచ్చింది. ప్రేమలో అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది. దేవుని ప్రేమ అటువంటిది, అది శాశ్వతమైన ప్రేమ. ప్రభు బలలో పాలు పొందుతున్నటువంటి మనం సత్యమునా బతికేమునా ఒకసారి ఆలోచన చేసుకో. అమ్మాయి, తినేది నేను చాలాసార్లు చెప్తాను, తినేది ఎవరైనా తినచ్చు, ఆడ ఎవరైనా చేయబట్టి దొబ్బయ్యరు. కానీ నీకు ప్రతిఫలం ఉండాలి, నీకు సమాధానం ఉండాలి, అది ప్రాముఖ్యంగా. అందుకొరకే బలలో పాలు పొందేటప్పుడు నీకు అనుకూలమైన వాళ్ళనే ప్రేమిస్తావేమో చూసుకో. ప్రార్థనల కాడ బాగా గమనిస్తాను కదా, కూర్చోరు, మీరు రారు, కొంతమంది రారు. ఈ ఇంటి కాటికి వచ్చిన వాళ్ళు ఆటికి రారు, ఆ ఇంటి కాటికి వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రారు. ఎవరు మీకు నేర్పినది ఇది? చూడు, ఆ మాట చదువు, 6వ అధ్యాయము 33, 32, 33 మత్తయి సువార్త. గట్టిగా చదువమ్మా. పాప 1 by 1, నన్ను చాలనే వరకు 1 by 1. అది ఎవరి మాట అమ్మా? నువ్వు చదివింది ఎవరి మాట? మీ నాయన మాటనా, మీ అమ్మ మాటనా, మీ తాత మాటనా, మీ మామ మాటనా, మీ అత్త మాటనా? ఎవరిది అది? పోనీ నీ మాటనా? ఎవరిది? గట్టిగా చెప్పే పాప. యా దేవుడు? మరి ఆ మాట వినవా? ఆ మాట వినవా? నీలో ఆయాసము తెగిపోవాలి అంటే, నిండు ప్రేమ రావాలి అంటే, అనేక ఆత్మలను సంపాదించాలి అంటే, వారు నిన్ను వెంబడించాలి అని అంటే, ప్రేమించే మనసు అదే పరిమళ వాసన. మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమించిన మీకేమి మెప్పు కలుగును? ఇంకా గట్టిగా ఎట్లా మీకు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మనం కొంచెం అట్లా కనుక వెళితే అదే లూకా సువార్త 6వ అధ్యాయంలో 34, 35, 36 అట్లా చదువుకుంటూ వస్తే కొంచెం రండి అట్లా. మనకు వచ్చేదే నిరాశ, నిస్పృహ, ముఖం మార్చుకుంటాం, తటుక్కున ఏమో తటుక్కున
సుగుణమ్మ ముఖం మార్చుకునేది అంటే ఎట్లా అంటే పైగా వేసి పొయ్యిలో పెట్టేదా? నిరీక్షణమ్మ ముఖం మార్చుకునేదంటే కనుడు రుద్దేదా? జయమ్మ ముఖం మార్చేదంటే ఎట్లా? ఎలిజబెత్ అమ్మ ముఖం మార్చేదంటే ఎట్లా? ఈ ఇంటికాటికి ప్రార్థనకు వచ్చి ఆ ఇంటికాటికి రాకపోవడమే ముఖం మార్చుకున్నాడు. అమ్మ సైతాన్ మాటలు వినుకుంటా పొద్దుముక్కులు. భాగ్యమ్మ ముఖం మార్చుకునేదంటే అట్లే మాట్లాడుతుంటుంది రస్తలోన. ఈమె ఖానామాడ వస్తుంది, నన్ను అతను పని ఉండదు. ఎవరు వచ్చారు? అదే ముఖం మార్చుకునడం అంటే. మీరైతే దానిలోనే చదువు 35 లూకా 6:35 ముగిస్తాను. రట్మన్న చదువు. మీరంటే ఎవరు? బైబిల్ చదివిన వాళ్ళే, బైబిల్ బోధించేటోళ్ళే, యేసు స్వామి నా దేవుడు అని చెప్పేటోళ్ళే, యేసు ప్రభు నా కొరకు ఎంత కార్యం చేసినాడు అనేటోళ్ళే. మీరైతే ముందుకు బా. అది సువార్త, గాస్పుల్ మినిస్ట్రీ. యేసు ప్రభు వార్త. శత్రువును ప్రేమించు. కల్వరి సిలువలో ఆయన నిన్ను ప్రేమించాడు. తులువలు కూడి దూషణలాడ, తులువలు కూడి దూషణలాడ, పలుకవైతివా కలుషరహితుడా, కలుషరహితివా, కలుషరహితుడా, కలువరిగిరిపై నా పాపముకై సిలువలో నీవే బలి అయినావా, తులువలు దూషణలాడా, తులువలు కోడే దూషణలాడా, పలుకవైతివా కలుషరహితుడా. ముందు ప్రసంగంలో పౌలయ్య గారు చేసిన మాటల్లో ప్రభు ప్రేమ ఉన్నది, ప్రభు ప్రేమ ఉన్నది. ఆయన నిన్ను రక్షించుటకు వచ్చాడు. నువ్వు ఇంకోరిని రక్షించాలిగా. రక్షించాలంటే నువ్వు ప్రేమించాలి. నిన్ను ప్రేమించినోడ్నే, నిన్ను పలకరించినోడ్నే, నీ మాట వినటోడ్నే ఆయన ఏం చేసినాడు? 65:2 చదవండి. 65:2 చదవండి. అక్కయ్య పట్టుబట్టింది యెషయా గ్రంథము 65:2. యెషయా 65:2 గట్టిగా. ఎవరి వైపు తీసేస్తావా ఆ మాట? దానిలో నా మాట తీసేస్తావా? ఏంటి తీసేయకూడదు? తిక్కదేవుడు ఆయనకంటే లేదు. మనం రక్షణ పొందలేమా? మనం పరిశుద్ధులు కాదా? మనం పవిత్రులు కాదా? కాశీకి పోయేవు, గంగ స్నానము చేసి గట్లపై తిరిగేవు మనసా, పై మురికి పోయేను పాపంబు పోలేదు, ఇది నీవు తెలుసుకో మనసా, ఇది నీవు తెలుసుకో మనసా. వాళ్ళు అదే పాడుకుంటూ అట్లే చెడిపోతున్నారు, మనం ఇదే ఇనుకుంటూ ఇట్లే చెడిపోతున్నాం. చూడు ఆ మాట 65:2 ఏముంది? ఉండమ్మా స్టాప్ రైట్. గట్టి చదువు. అందులో ఏమున్నది?
అందులో ఏమున్నది? ప్రేమ. ఎక్కడ? 1 యోహాను 4:10. 1 యోహాను నాది అట్లా పట్టుకో. 1 యోహాను 4:10 థీ అని ఇంతసేపు ఇందులో ఏమున్నది? మరి నీ ప్రేమ చెప్పయ్యా, నీ ప్రేమ ఏయ్ చెప్పు. చాలా ఆశ్చర్యం అవుతుంది. నిన్ను వలె పొరుగువాడు ఎంత దూరంలో ఉంటాడు? నిన్ను వలె నీ పొరుగువాడు అంటే ఎంత దూరం ఉంటాడు? అరేని అమ్మ, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలంటే నీ సహోదరి అంటే నీ ఇలాంటి అమ్మాయి ఆడుంటుంది. ఆ ఊర్లోనా? ఫనకాలులోనా? సువార్తమ్మ ఫనకాలులోనా అమ్మ? పక్కలే. కరెక్ట్, ఖచ్చితం ఆ మాట, అనుమానమే లేదు. ఇప్పుడు లేవీయుడు అట్లా పోయినాడు, పక్కనేనా కాదా? అవి మాట్లాడు, పక్కన కాదా? బటన గారు, లేవీయుడు అట్లా పోయినాడు ఈ దొంగల చేతులు దొరికినని చూసి. ఇంకెవరు? యాజకుడు అట్లా పోయినాడు. ఇంకెవరు చూసి? అట్లా చూసి జాలిపడి దగ్గరికి వచ్చినాడు, ప్రేమించాడు. కనుక నేను చెప్పేది ఏమిటంటే, అనుసరించేది చాలా ప్రాముఖ్యం. మన నిజ జీవితం జీవిస్తే మనం చనిపోయినాక కూడా ఆ జీవితం ఒక వ్యక్తిని రక్షిస్తుంది, అనుమానమే లేదు. నువ్వు నమ్మకంగా ఒకటి బ్రతుకు, ఖచ్చితంగా నువ్వు ప్రయాసపడు, ప్రార్థన చెయ్యి. ప్రభా, నేను వెళ్ళిపోయేలోగా ఒక ఆత్మనైనా సంపాదించే మనసు నాకు దయచేయి. మాదిరి లేకుండా, మార్పు లేకుండా సువార్త ఎట్లా చెప్తావా? పక్కనో నిడిచిపెట్టి సరేలే అబ్బా దై ఇట్రా ఏం పని చెప్తారబ్బా, వాళ్ళది ఎందుకు చెప్తారు? నన్ను మాట్లాడేవాడు మరి ఏం చేయాల? బాగాలేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బాధపడినా పర్వాలేదు, మనసు నొచ్చుకున్నా పర్వాలేదు, వాక్యం నిన్ను పొడిచి ఉంటే పొరుగువాడిని ప్రేమించేటందుకు ప్రయత్నించండి. ఖచ్చితంగా ప్రయత్నించు. ప్రభు నిన్ను ప్రేమించాడు. అమ్మ, నీ సహోదరి నీకు కానామె ఉంటే ముఖం మార్చుకోవద్దు. బైబిల్లో ముఖం మార్చుకున్న వాళ్ళు మొట్టమొదటి నంబర్ 1 పేషెంట్, నంబర్ 1 వ్యక్తి ఎవరు చెప్పాలి గట్టిగా? అమ్మా, కయ్యని ఏం మార్చుకున్నాడు? రాజుల గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరైనా? అహాబు. ఏం మార్చుకున్నాడు? మగం మార్చుకున్నాడు. పూత పూసింది ఎవరు? అహాబుకి పూత పూసింది ఎవరు? భార్యనే. కాబట్టి ఇంతగా వాక్యం ఏంటున్నా నీవు మనల్ని ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తాం ఎప్పుడు లేదని ప్రభువే ప్రభుడు గురించే చెప్పాము. మనకు అనుకూలమైన వాళ్ళతో ఉండగలిగితే, అన్యోన్య సహవాసం గలవారైన ఎడల, అన్యోన్య మన ప్రేమలో అవన్నీ కొట్టుకొని పోవాలి. ఇంక అంతే. మిక్కుటమైన ప్రేమ అంటాడు 1 పేతురు పత్రికలో. మిక్కుటమైన ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ. అకో వచ్చేనా ఆదివారం పోయింటాని నువ్వు సంబరపడతావేమో, కానీ నీకు అసలు సంతోషం ఉండేది. అది గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా కనుక వాక్యాన్ని అనుసరిస్తే నిన్నెవరు పొగడాల్సిన పని లేదు. నువ్వు వాక్యాన్ని అనుసరిస్తే ఆ సంతోషం ఇంకా ఎవడు దొంగలేడు. నీ సంతోషమే అదేమాట నాకు ఉండిపోతుంది. ఏమో ఎప్పుడు అట్లా నాకు లేకుండా అంటే అడుగుదామా? ఏ వద్దుది రోసింది, నానేం రోసింది కాదమ్మా, ఇప్పుడు నెల అవుతుంది. ప్రభు మాటకు లోబడ్డాను, ప్రభును బట్టి నేను సంతోషపడుతున్నాను. ఎవరన్నది ఇట్టని దీవించుగాక అంటాను, ఎవరన్నది ఇట్టని ఆమెతో బాగా మాట్లాడుతాను. అందుకే నాకు ఈ సంతోషం. ఆ సంతోషము వేరండి. దాన్నే భక్తుడు అన్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చివరి మాటగా కీర్తన వచనాలు మీరే ఉండము, అందరికి చెప్దాం. ఇంకా ఏం తీసుకుంటారు? 16, 11 కీర్తన 16, 11 అందరూ చదవండి. గట్టిగా చదవాలి ముక్త కంఠముతో.
అబ్బా 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 మరి రోడ్డు మీద ఆయమ్మ ఏంటి నక్కుంటూ పోతుందంటే ఆయన సాధిని అనుభవించింది, నువ్వైనా అంతే. నీ సన్నిధిని ఏం సంతోషము, మరి చెప్పాలి, నీ సన్నిధిని ఏం సంతోషము, ఆ సంతోషమే మిక్కుటమైన ప్రేమ. పేతురు భక్తుడు అంటాడు, నిష్కల్మషమైన ప్రేమ. పావురము యొక్క ప్రేమ నిష్కలంకమైనది, కలంకము లేనిది. శూలమ్మిత అంటది పరమగీతంలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నా, అనుకూలమైన ఇళ్ళ కాటికే రావద్దు. తత్ బాంచేత్, దేవుడు నిన్ను దొబ్బేస్తాడు, నువ్వు దీవెన పోగొట్టుకుంటావు. అన్నా, నీకు అనుకూలమైన ఇంటికాటికే రావద్దు. నిన్ను ఉమ్మిసినోని ఇంటికాటికి వచ్చి, అన్నా వందనాలన్నా లేండి మరి పొద్దుగాలుగా, అబ్బా ఏ అన్నా ఇట్లా మాట్లాడించానని నువ్వే మరి ఏమేమో అంటావు. భార్య అంటది, పొరపాటప్పున్నది ఆదరణ. కాదమ్మా, మా అప్ప పండ్లు కొరుకుతుండే, ఆ పెద్ద ప్రేమ వచ్చి వందనాలు పెట్ట మా అప్పకి. మరి మీ అప్పదేం చిన్న కదనా, అంత గబ్బోడప్ప నువ్వు, ఇంక గట్టిగా నదర నాకు సిగ్గొచ్చేదే. క్రీస్తు యొక్క ప్రేమ పొర్లి ప్రవహించాలండి. ఇక వాడి కోట్ల డబ్బున్నా కానీ ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. మిమ్మును నేను గజ్జి మోసుకోనండి. నేను కూడా విశ్వాసి, ఈవిడ విశ్వాసి, ఎనడన్నా నింటే ఎనడన్నా బోధ చేసినానా? నిన్ను ఎటు తిరిగి యువతలకు తీసుకురావాలనుంటే, నిన్ను ఎటు తిరిగి ఇటు తీసుకురావాలనుంటే, నువ్వు ఎక్కడ తిరిగి నిలబెట్టాలని ఉంటే, నువ్వు ఏడుతో కథ కట్టుకుంటే వాళ్ళు ఎక్కడ లేక పోవద్దురా నాయన, నువ్వు ఆడ అడుగు ముందరకి వెళ్ళవు. పెద్ద పెద్దోళ్ళు పల్టీలు కొట్టి ఆయన అన్నాడు కదా, ఏమని, కాళ్ళ ముందటేరు కడగీదగా లేక ముగ్గురు ఈతగాళ్ళు ముగ్గురయ్యా, నర్రు ఈదనన్నా నాకు బాటు కాదంటే వాళ్ళు అట్లా చెప్పుకొని అట్లా పాడైపోతారు. మనం ఇట్లా చెప్పుకొని ఇట్లా పాడైపోతాం. ఆ ప్రేమ ఆశ్చర్యమైనది, ఆ ప్రేమ అద్భుతమైనది. యేసుక్రీస్తు ప్రేమ. కాబట్టి నీకు అనుకూలమైన వాళ్ళనే కాదు, పోతావు అనుకో, 2 రోజులు నీకు అనుకూలం కాదు, అవతలింటికి వాళ్ళ ప్రార్థనకి, సినిమా రండి పదం రండి బాబాయ్ రండి పదం, ఏమా బాబా అట్లా పిలిచా, అదేనండి క్రీస్తు ప్రేమ. నేను బాగా గమనిస్తాను, తల్లులు ఎవరితో మాట్లాడరు, పిల్లలు కూడా మాట్లాడరు. మరి ఈ వంశం ఏదది, తల్లులు ఎవరితో మాట్లాడరు, పిల్లలు కూడా. నన్ను అందరినీ పండబెట్టడానికి చూస్తే కదా, అందరినీ పిల్లల్ని ఎక్కడికి రుద్దాలని చూస్తే చిన్న చిన్న కేసులు లాగలిసినాక చూసారు నాకే. వా అమ్మాయి పెద్ద కంపెనీ ఉన్నట్టున్నది. సరికాదు, అది నేర్చుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నారు, ఆయన మనతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనతో ఉన్నాడు. దేవుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పాలి, దేవుడు అంటే ఎవరు? అంతేకాదు, ఇంకా ఎవరు? సమాధాన అధిపతి. ఆ సమాధానం నీలో ఉంటే అద్భుతమే అద్భుతం. ఇద్దరు భార్యాభర్తలు, సంతానం లేదు. భర్త లేనప్పుడంతా తలుపేసుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. ప్రభా, నా భర్త మనసు మార్చు, నా భర్త మనసు మార్చు, నా భర్త మనసు మార్చు, నన్ను కూడా అర్థం చేసుకునే మనసు దయచేయని అట్లా ఇంకా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేది. ఇక్కడ అనుకోకుండా ఒకనాడు పని మీద పోయి వచ్చాడా, వాకిలి కాడ నిలబడా. భార్య ఏడ్చి నా భర్తను మార్చని ప్రార్థన చేస్తుంటే వీనికి ఆశ్చర్యం అయిపోయింది. నా కొరకు ఇంత ప్రార్థన చేస్తుందా, నా మార్పు కొరకు ఇంత ప్రార్థన చేస్తుందా, తలుపేసుకొని ప్రార్థన చేస్తుందా? నీ ప్రార్థన అందుకొరకు ఆయన ఆశ్చర్యకరుడు. నువ్వు జీవించే జీవితమే ఆశ్చర్యమైనటువంటిది. ఆశ్చర్యకరుడు ఆయన. నువ్వు చేసే కార్యాలలో, నువ్వు చూపే ప్రేమలో ఆశ్చర్యం, అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అందరు తిట్టారు యేసు ప్రభుని, ఆశ్చర్యకరుడు జక్క ఇంటికి పోయాడు, ఆయన అంత ఇస్తాను అని చెప్తేప్పటికీ అంత ఆశ్చర్యం అయిపోయింది. ఆ ఎరుకో ప్రాంతం అంతా ఆశ్చర్యం. అందుకొరకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు. అమ్మా, ఆశ్చర్యం నీ బ్రతుకుని గురించి, నువ్వు పలకరించే దాన్ని బట్టి, నువ్వు ప్రేమ చూపేదాన్ని బట్టి, నువ్వు ఆదరించే దాన్ని బట్టి. ఒక అక్కయ్య పోతా ఉంది పొద్దున్నే, ఏమన్నాడు ఏం లేదు, పిల్లగాడు
ఇగ్గి కొడతా ఉంటే వాడు తప్పించుకొని పోతూ ఉంటే నువ్వు పోత ఇక రారా అని కలుసుకుంది. ఆయనకు ఆశ్చర్యమైంది. పడదు, వాళ్ళిద్దరికి పడదు. ఏమన్నా అట్లా కొట్టచ్చా? వాడు మళ్ళీ ఎదురు మాట్లాడతాడా? చూడు చెయ్యట్ట కదండి. ఆమె మొఖం వేరైపోయింది. చింత చేయడానికి మొదలుపెట్టింది. ఏమో ఆ పాప అట్లా కౌలించుకుని పిల్లగాన్ని. ప్రేమ అండి, అది శాశ్వతమైన ప్రేమ, అశాశ్వతమైంది కాదు, అనుకూలమైతే కాదు. చూడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీ 13:8. పాప ఇంత పవర్లో అంత సన్నగా చల్లితే ఎట్లనే చదువు, ఎట్లా చదువు గట్టిగా. ప్రేమ అది ఎప్పుడైనా సరే, హింసలలోనైనా, నిందలలోనైనా, దూషణలలోనైనా, అది ఎప్పుడు ఏమైనా సరే. 31:3 చూడు, ఇర్మియా 31:3. యా ప్రేమతో ఇగో నేను చెప్తున్నా మీకు, మీ ఎదుట ఉన్నటువంటి నేను ఆ ప్రేమను అనుభవించినందుకే ఇన్నేళ్ళు నేను మీతో ఉన్నాను. ఎన్నో కొదవలున్నవి నాకు కనపడలేదు, అవి ఇబ్బందులుగా ఉన్నా నాకు కనపడలేదు. ఆ శాశ్వతమైన ప్రేమ, ఆ పరిపూర్ణమైన ప్రేమ, ఇది కనుక నువ్వు అనుభవించినట్లయితే నీ ఇల్లే పరలోకం, నీ దారే పరలోకం, నీ రస్తనే రాజమార్గం. ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు.